గత 5 సంవత్సరాల వైఎస్ పరిపాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ రోజు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుండి ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజులు. ఏ విధంగా అంటే అమరావతి నిర్మాణం ఆగిపోయింది, పోలవరం కడతాము చూసుకుంటూ డేట్లు చెప్పిన మంత్రులు మారిపోయారు. 2 మంత్రులు వచ్చారు, 2 మా సినిమాలో డేట్లు చెప్పినట్టు డేట్లు చెప్పారు. అసెంబ్లీలో మేము ఏం చేస్తామో అన్నారు. ఆయన కాస్త నెల్లూరు నుండి ఇంకొక ప్రాంతానికి పోయాడు ఎంపీగా, ఎమ్మెల్యే పదవి నుండి. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే ప్రమాణాలు చేశాడో, మద్యపాన నిషేధం అన్నాడు, నిజంగా కూడా మద్యపాన నిషేధం చేశాడు. అంటే ప్రజలు తాగే మంచి ఆల్కహాల్ అంటే మందుని ఆపేసి జే బ్రాండ్స్, ఫ్రీ క్యాపిటల్స్, లేదంటే ప్రెసిడెంట్ మెడల్స్, రకరకాలుగా బూమ్ బూమ్ జమ్ జూమ్లు అంటూ ఎన్నో రకాల, ఎందుకంటే మాకు ఆల్కహాల్ అలవాట్లేదు కాబట్టి. ఆంధ్ర మందు ప్రజలపైన ఎంతలా పనిచేస్తుంది అంటే, మేము మొన్న డోర్ టు డోర్ పోయిన తర్వాత సాయంకాలం ఎక్కడో ఒక చిన్న సభ పెట్టుకున్నాం. ఆ సభలో ఒకడు ఎంత చెప్పినా వింటాలే, ఏమిరా తాగామని అడిగితే మేము భూమి భూమి తాగినాము అన్నట్టు. అంటే ప్రజలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే, లోకాన్ని మేము పెంచుకోవాలి. ఎలా బతుకుతున్నారు అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ వాగ్దానాలు చేశాడో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. ఎలాగంటే మీరు గమనించారో లేదో, చెరువు ఇసుక మొత్తం తరలిపోయింది. చెన్నైకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఆ ఇసుకని తీసుకున్నాడంట. కంప్లీట్ గా చెరువుల కూడా బెంగళూరుకి, చెన్నైకి, ఇంకా అనేక ప్రాంతాలు మీరందరూ చూశారు. అలాగే అడవుల్లో రెడ్ శాండిల్ కూడా గత 5 సంవత్సరాలుగా ఉన్నది మొత్తం చేయడం జరిగింది. జల్లి లేదంటే క్వారీలు, ఏవైతే క్వారీలు కావచ్చు, అనేక రకాల క్వారీలు, మైన్స్, అన్ని మైనింగ్ సంస్థలు ఏ ఉన్నాయో వారిని బెదిరించి భాగాలు రాసుకోవడం, లేదంటే భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర వెనక్కి తీసుకోవడం. ఈ 5 సంవత్సరాల్లో ఒక 100 మంది ఎప్పుడైతే ఈ చిత్తూరుకి రాజకీయపరమైన ఇది వచ్చిందో, అప్పుడు నేను మా మండలానికి వెళితే అనేక మంది గ్రైనేట్కి సంబంధించిన వాదులు కూడా వచ్చి మాకు ఇలా జరిగింది, మొన్న దాకా మేమే చేస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ స్థానికంగా కొందరు దీన్ని బెదిరించి భయపెట్టి పెడుతున్నారంటూ మన ప్రభుత్వం వస్తే ఆ ఇంట్లో నేను పూర్తి చేయను అని పంతం పట్టుకొని ఆ ఇంట్లో కూడా పూర్తి చేయని ఒక ముఖ్యమంత్రి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే అమరావతి క్యాపిటల్, రైతులు ఒక క్యాపిటల్ నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పచెప్పింది. చంద్రబాబు నాయుడు గారికో లేదా ఇంకొకరికో అప్పచెప్పలే, ప్రభుత్వానికే చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ లో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన క్యాపిటల్ సిటీ కట్టాలి అని ఆయన ఎన్నో దేశాలు తిరిగినప్పుడు సింగపూర్ దేశం చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చెందింది. అభివృద్ధి తక్కువ సమయంలో చెందుతాయో ఆ దేశాలు తిరిగి వచ్చిన అధినాయకుడు. అలాగే మన రాష్ట్రంలో కూడా క్యాపిటల్ ఉండాలని భావించి అమరావతిని 150, 180, 280, 380 అడుగుల రోడ్లని నిర్మిస్తే ఆ జల్లిని కూడా తీసుకుపోయి అమ్ముకోవడం మనమే చూసాం టీవీలో. అనేక సందర్భాల్లో రోడ్లో ఉన్న జల్లిని కూడా తీసుకుపోయి అక్కడ లోకల్ నాయకులు ఇల్లు కట్టుకోవడం, లేదంటే వాళ్ళ సొంత పనులకు వాడుకోవడం కూడా చూశాం. ప్రజల తరపున కూడా అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రిని, క్యాపిటల్ కట్టడం నీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం. ప్రజల కోసం కట్టిన ఏదైనాను ప్రజలు సొత్తది. అలా కట్టలేదు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అక్కడ సెక్రటరేట్ తీసుకుపోయి తాకట్టు పెట్టేటప్పుడు ఆ సొత్తు ఎవరు డెవలప్ చేశారనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ ముఖ్యమంత్రిని ప్రజల తరఫున నేను అడుగుతున్నా. అలాగే వైజాగ్ క్యాపిటల్ అన్నాడు, కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నాడు. కనీసం కర్నూలులో ఎక్కడైనా 1 ఎకరా భూమిలో అయినా పూజ చేసిన దాఖలాలు ఉన్నాయా? అంటే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం. రేపొద్దున కర్నూలు వచ్చి చెప్తాడు నేను కర్నూలు బాగుపరచాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టడం. అలాగే పైకెళ్ళి వైజాగ్ని క్యాపిటల్ చేస్తుంటే చిత్తూరు కూడా అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని 70% పూర్తి చేస్తే
దాన్ని కూడా అలాగే వదిలేయడం జరిగింది. అంటే ప్రజలపైన కక్షపూరితమైన ఒక రాజకీయం ఎందుకు చేస్తున్నాడు అని మేము ఆలోచిస్తే అతను పుట్టి పెరిగింది కడపలో కాబట్టి అతని నైజమే ఫ్యాక్షనిజం. అంటే ఎదుటివాడు ఎవరు బాగున్నా, ఎదుటివాడు ఏది చేపట్టినా వాటిని కంప్లీట్ చేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాపిటలే కాదు, ఏమన్నా బిల్డింగులు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని కూడా పూర్తి అయితే అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కీర్తి వస్తుందని వాటన్నిటిని ఆపేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ ఛార్జ్ షీట్ అని మేము ఇది ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, మీ అందరికీ కూడా ఇస్తాము. ఛార్జ్ షీట్ అంటే అర్థము కేసులు అన్యాయం చేసిన వ్యక్తుల పైన ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. అలా మా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఒక ఛార్జ్ షీట్, అంటే ఈ ఛార్జ్ షీట్లో వారు ఏమేమి చేయలేదు, ఏమేమి హామీలు ఇచ్చాడని ఇది మొత్తము ఈ ఒక కాపీ ఉంది, చాలా పెద్దది. దీన్ని చదివి వినిపించడానికి చాలా టైం కూడా పడుతుంది. దీన్ని మీడియా మిత్రులకి ప్రతి కాపీ అందించడం జరుగుతుంది. నాయకులు కావచ్చు, మీడియా ప్రతినిధులకి మా విన్నపం ఏమంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కూడా నిర్భయంగా మీరు ప్రజలకి ఆ న్యూస్ని చేరవేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మొన్న నా నామినేషన్ ప్రక్రియలో కూడా నాయకులు పోయి మీరు ఇళ్లలోనే ఉంటే మీకు డబ్బులు ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, మీ ఇంటికే మందు ఇస్తామంటూ మా ఒక నాయకుల్ని కానీ ప్రజల్ని కూడా ప్రలోభ పెట్టడం అనేక డివిజన్లలో నాయకులు మాకు కంప్లైంట్ చేశారు. కాబట్టి మీరు కూడా ఈ ప్రజల్ని స్వేచ్ఛగా ఉండే విధంగా ప్రజలకి మార్గదర్శకంగా మీడియా కూడా ఉండాలి. కాబట్టి మీడియాని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇటువంటి అంశాలు జరిగినప్పుడు వాటిని నిర్భయంగా మీరు కూడా ప్రచురించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.